నిరసనకు ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. నిరుద్యోగ యువతను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద కిషన్ రెడ్డి తలపెట్టిన 24 గంటల దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను దీక్షా స్థలం నుంచి నేరుగా బీజేపీ కార్యాలయం తరలించారు. దీక్షను భగ్నం చేసే కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు పెనుగులాటను కిషన్ రెడ్డిలో నలిగిపోయారు. చేతులు ఛాతీపై ఒంటిపై అక్కడక్కడ గోళ్లు గిచ్చుకుపోయాయి. దీక్షను నీరసపడడం, పోలీసులు అరెస్టు చేసే సమయంలో గాయపడంతో అస్వస్థ గురయ్యారు. అయినప్పటికీ గతంలో ప్రకటించిన విధంగానే 24 గంటల ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నామని కిషన్ రెడ్డి పూనుకున్నారు. శాంతియుతంగా నిరుద్యోగుల కోసం తాను దీక్ష చేస్తుంటే ఈ విధంగా చేయడం అవమానకరమని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పట్ల ఇలా ప్రవర్తించడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వ తీరునకు నిరసనగా ఇవాళ జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనకు పిలుపునిస్తున్నామని డీకే అరుణ పేర్కొన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ప్రదర్శనకు బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. నిరుద్యోగ యువతను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇందిరా పార్క్ వద్ద కిషన్ రెడ్డి తలపెట్టిన 24 గంటల దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను దీక్షా స్థలం నుంచి నేరుగా బీజేపీ కార్యాలయానికి తరలించారు. దీక్షను భగ్నం చేసే కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు పెనుగులాటలో కిషన్ రెడ్డి నలిగిపోయారు. చేతులు ఛాతీపై ఒంటిపై అక్కడక్కడ గోళ్లు గీచుకుపోయాయి. దీంతో దీక్షతో నీరసపడడం, పోలీసులు అరెస్టు చేసే సమయంలో గాయపడంతో అస్వస్థ గురయ్యారు కిషన్ రెడ్డి. అయినప్పటికీ గతంలో ప్రకటించిన విధంగానే 24 గంటల ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నామని కిషన్ రెడ్డి పూనుకున్నారు. శాంతియుతంగా నిరుద్యోగుల కోసం తాము చేస్తుంటే ఈ విధంగా చేయడం అవమానకరమని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పట్ల ఇలా ప్రవర్తించడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం తీరుడుకు నిరసనగా ఇవాళ జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనకు పిలుపునిస్తున్నామని డీకే అరుణ చెప్పారు.